అంతయు నా చేతులు చాపుచున్నాను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఇంతవరకు పాటలతో ఆరాధనలు మాకు సహాయం చేసి మాకు కృపనిచ్చి బలపరిచి మీరు జరిగించారు. నీకు స్తోత్రములు. తీసుకుని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఈ అల్పును నీలో నన్ను పరిశుద్ధపరచు, మరుగుపరచు, బలపరచు. నా నోటికి తోడయుండి నీ ఆత్మ, నీ కృప, నీ వాక్కునిచ్చి నీ పాత్రగా, నీ బోరగా నన్ను వాడుకొని అయా నీకు మహిమ తెచ్చుకోను. ఆయన ప్రతి బిడ్డ వినుబుద్ధి ఇవ్వండి, గ్రహింపు కృపను, జ్ఞానాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ప్రతి వారిలో నీ కార్యం జరిగించి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆస్వాదించి ఆటంకపరచు దుష్ట సాతాను క్రియలు, ఆలోచనలన్నీ కొట్టివేసి యేసు నామములో దూరంగా చేయమని, మేలుతో కృపతో నింపి నడిపించి ఘనత మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. పిల్లరా, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనమును మనము చదివాము. పిల్లరా, మరి తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. హల్లెలూయా. రాత్రి కాలంలో నేను దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. అదేంటంటే, ఒక వ్యక్తి తన ఆలోచనలు అనుసరించి ఎలాగో చెడిపోతున్నాడు, ఎలాగో పాడైపోతున్నాడు. దాని విషయమై మాట్లాడడానికి దేవుడు నాకు రాత్రికాల సమయంలో ఒక ఆలోచన ఇచ్చాడు. కాబట్టి ఆ దేవుడిచ్చిన ఆ ఆలోచన బట్టి ఈరోజు ఈ వాక్యాన్ని ఉంచుతున్నాను. గమనించండి ప్రియులారా, ఆలోచన అనేది దేవుడు నరునికి ఇచ్చిన భాగ్యం. ఆలోచన అనేది దేవుడు నరునికి ఇచ్చిన భాగ్యం. దేవుడు నరునికి ఆలోచన ఎందుకు ఇచ్చాడు? అసలు ఆలోచన అంటే ఏంటి? ఆలోచన అనేది ఒక వ్యక్తి కలిగి ఉన్నటువంటి జ్ఞానమును బట్టి, వివేకమును బట్టి, బుద్ధిని బట్టి నరుని హృదయంలో పుట్టేది ఒక తలంపు, ఒక ఆలోచన. అర్థమవుతుందండి? దీనిలో తెలివి, జ్ఞానము, బుద్ధి, వివేకములు ఇమిడి ఉంటాయి. హల్లెలూయా. ఈ ఆలోచన ఎక్కడ పుట్టిద్దంటే హృదయంలో పుట్టిద్ది. హృదయంలో నుంచి ఆలోచనలు వస్తాయి. దీనిలో తెలివి, వివేకము, బుద్ధి, జ్ఞానములు దీనిలోనే ఉంటాయి. అర్థమవుతుందా? ఇది దేవుడు నరునికి ఇచ్చిన ఒక మంచి గిఫ్ట్. ఎందుకు అంటే, నరుని దేవుడు తన స్వరూపంలో చేసుకున్నాడు. నరుని దేవుడు తన స్వరూపంలో చేసుకున్నాడు. తన స్వరూపంలో చేసుకున్నాడు, తనలాగా చేసుకున్నాడు. చేసుకొని నరుని పట్ల ఒక ఆలోచన ఉంది దేవునికి, ఒక ప్రణాళిక. అదేంటంటే, తాను చేసిన ఈ సృష్టిని చక్కగా పరిపాలించాలి, చక్కగా ఏలాలి, చక్కగా దీన్ని సేద్యపరచాలి, చక్కగా దీన్ని నడిపించాలంటే నరుడు ఒక బొమ్మలాగో, ఒక రాయిలాగో, ఒక పశువులాగో, ఒక పక్షిలాగో ఉంటే కుదరదు. వాటికి మించి ఉండాలి. హల్లెలూయా. ఈ సృష్టిని అంతటినీ పరిపాలించాలంటే ఈ సృష్టి అంతటికి మించిన తలాంతు అతనికి ఉంటేనే తప్ప అతడు చేయలేడు. అవునా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియులు, అందుకని దేవుడు నరునికి ఏమిచ్చాడంటే ఆలోచన శక్తిని ఇచ్చాడు. అంటే తెలివిని, వివేకమును, బుద్ధిని, జ్ఞానమును నరునికి దేవుడు ఇచ్చాడు. దాని ద్వారా నరుడు కూడా సొంతగా దేవుని వలె సొంతగా ఆలోచన చేసి అనేకమైన పనులు చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు బాగా గ్రహించండి. దాని ద్వారా నరుడు కూడా దేవుని వలె సొంతగా ఆలోచన చేసి కొన్ని పనులు చేయడానికి అది ఉపయోగపడుతుంది. అది ఉంటేనే నరుడుగా దేవుని స్వరూపంలో ఉంటూ
ఈ సృష్టిని అంతటినీ బాగా ఇది చేయగలుగుతాడు. అది లేకపోతే చేయలేడు. హల్లెలూయా. ఒక ఉదాహరణకి పిల్లరా, సొలొమోను రాజు అయ్యాడు. లేత ప్రాయములోనే రాజు అయ్యాడు. 16 నుంచి 18 ఏళ్ల వయసులోనే ఆయన రాజు అయ్యాడు. లేత ప్రాయం కలిగిన యవ్వనుడు రాజుగా చేయబడినాక పిల్లరా, దేవుడు అతన్ని ప్రేమించి అతని దగ్గరికి వచ్చి అడిగాడు, నాయనా నీకు ఏమి కావాలో కోరుకో అని. అప్పుడు సొలొమోను అన్నాడు, అయ్యా నీవు నాకు ఇదిగో ఈ ఇశ్రాయేలు జనులను, ఈ రాజ్యం నాకు ఇచ్చావు, దాని మీద నన్ను రాజుగా చేశావు. మరి ఈ ప్రజలను పరిపాలించాలి, నడిపించాలి, వీళ్ళకి తీర్పు తీర్చాలి అంటే ఏమండి తగిన జ్ఞానం నాకు కావాలి, అది నాకు దయచేయి నాయనా అని అడిగాడు. హల్లెలూయా. రాజుకి ఉండాలా లేదా? ఆ రాజ్యాన్ని పరిపాలించాలంటే, ఆ ప్రజలకు మంచి చెడులు చేయాలన్నా, తీర్పు తీర్చాలన్నా, న్యాయం జరిగించాలన్నా ఏం కావాలి? ఆ రాజుకి తగిన జ్ఞానము కావాలి. అది లేకపోతే ఆ రాజు పనికిరాడు. అది లేకపోతేనమ్మా ఆ రాజు దానికి ఇక ఆ రాజు ఒకవేళ ఉన్న ఆ పరిపాలన ఆ ప్రజలకు అంత శ్రేయస్కరంగా ఉండదు. సొలొమోనుకి ఆ రాజ్య పరిపాలన చేయడానికి ఎంత జ్ఞానం, వివేకం, బుద్ధి అవసరమైందో, మరి సృష్టినంతా ఏలమని దేవుడు చెప్పాడుగా, నరునికి పరిపాలించమని చెప్పాడుగా, సేద్యపరచమని చెప్పాడుగా. మరి ఇదంతా చేయాలి అంటే మరి నరులకు ఉండాలా లేదా? కావాలా లేదా? జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది. ఒక స్త్రీ ఇల్లు కట్టుకోవాలంటే జ్ఞానం ఉండాలి, లేదంటే మూర్ఖురాలు ఏం చేసింది? పెరికి వేసుకునిద్దంట. అందుకని దేవుడు ఏం చేశాడంటే నరునికి తన వలె స్వతహాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని కార్యాలు చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడు నరునికి ఇచ్చాడు. అప్పుడు ఆదాముని పిలిచి, ఆదాము వీటన్నిటికి పేర్లు పెట్టు, వీటన్నిటికీ పేర్లు పెట్టు. పేర్లు పెట్టాలంటే మన వల్ల అయితే వాటికి తగిన పేర్లు పెట్టాలంటే ఏం చేయాలి? మరి అది ఆదాంకు ఉందా లేదా? ఇది కుక్కకి పేరు, లేకపోతే దానికి పేరు ఏందో, ఇది సింహం, దానికి ఇది పేరు, ఇది ఆదాంకి ఇచ్చాడు లేదా? హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అత్యధికమైన ఆలోచన శక్తియు, అధిక బుద్ధియు, వివేచన అనుగ్రహించాడు దేవుడు నరునికి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, నరుని జీవితం ఇలా కొనసాగుతున్నప్పుడు ఏం జరిగిందంటే, ఏమండి, అపవాది వారి దగ్గరికి వచ్చాడు. అపవాది వారి దగ్గరికి వచ్చి వారి ఆలోచనలు చెరిపాడు. వారు ఏం చేశాడండి? వారి ఆలోచనలను చెరిపాడు. ఏంటి? దేవుడు మీకు చెప్పింది నిజమా? ఇది కదా అని చెప్పేసి వారికి ఆలోచన చెరిపినప్పుడు ప్రియులారా, వారి జీవితం ఏమైందంటే మారింది. అప్పుడు దాకా దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయన కట్టడలకు భయపడుతూ ఆయన ఎంతో శ్రద్ధగా బ్రతికిన వీళ్ళు, ఎప్పుడైతే వీళ్ళ ఆలోచన చెడిపోయిందో, అపవాది ద్వారా చెరపట్టబడిందో, వాళ్ళు దేవుని ట్రాక్లో నుండి అపవాది ట్రాక్లో పడిపోయారు. ఆడి మోసంలో పడిపోయి పిల్లరా, మంచి చెడులు, తెలివిని, వివేకమునిచ్చేటువంటి, చెడునిచ్చేటువంటి, ఆ ఆలోచనలు ఇచ్చేటువంటి ఆ పండుని తినేశారు. తినగానే వీళ్ళలోకి ఏమొచ్చేసింది? ఇంకా మంచి ఏదో చెడు ఏదో తెలుసుకునే పరిస్థితి వచ్చేసింది. గమనించండి ప్రియులారా, అంటే వీరిలోకి ఇదివరకు మంచి ఉంది, ఇప్పుడు ఏంది? చెడు కూడా ప్రవేశించింది. అందుకని అప్పటి నుంచి మనుషుని ఆలోచనలు ఏమని అంటే మంచి ఉంటున్నాయి, చెడ్డవి ఉంటున్నాయి. ఇప్పుడు మీలో ఉంటున్నాయా లేవా? ఉంటున్నాయా లేదా? మంచి ఉంటున్నాయి, ఒక పక్క మంచిగా ఉంటారు, మరో పక్క చెడ్డగా కూడా ఉంటారు. అవునా కదా? ఈ డబుల్ యాక్టింగ్ యాడ్ నుంచి వచ్చింది? ఈ డబుల్ క్యారెక్టర్ యాడ్ నుంచి వచ్చింది? సాతాన్లో నుంచి, ఆ పండులో నుంచి వచ్చేసింది నరుల్లోకి. అర్థమైందా?
అప్పుడు దాని నుంచి నరునికి ఏమండి మంచి ఆలోచన ఉంది, చెడు ఆలోచన కూడా ఉంది. మంచి ఆలోచన ఉంది, చెడు ఆలోచన కూడా నరునిలోకి వచ్చేసింది. అప్పుడు దాని నుంచి మనిషి ఆలోచించి మంచి చేయగలుగుతున్నాడు, ఆలోచించి చెడు కూడా చేయగలుగుతున్నాడు. అప్పుడు దాని నుంచి మంచిని అనుసరించి మంచి చేసిన వాళ్ళు ఉన్నారు, చెడును అనుసరించి చెడు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మొదటి ఆదాము అవ్వలు అలా అయిపోయినాక వారికి పిల్లలు పుట్టారు. వారిలో కయ్యోను హేబేలు అనే వారు ఉన్నారు. వారిద్దరు ఏమయ్యారు? ఒకడు సాధువయ్యాడు, ఒకడు మంచివాడయ్యాడు, ఒకడు దేవునికి ఇష్టడయ్యాడు. ఒకడి యొక్క గుణాలు పనులు మంచిగా ఉన్నాయి, మరొకడి దానికి పూర్తిగా క్వైట్ ఆపోజిట్. వాని పేరేంటి? కయ్యోను. ఈయన పేరేంటి? హేబేలు. దేవునికి ఇష్టమైన జీవితంతో మంచి ప్రవర్తనతో నడిచాడు హేబేలు. అతని ఆలోచన విధానం మంచిగా ఉంది, మంచినే తీసుకున్నాడు. చెడు అతని దగ్గరికి రాలేదా అంటే వచ్చినా తీసుకోలే. ఆయన తీసుకోలే. మనోడు కయ్యోను ఉన్నాడు కదా, ప్రతి చెడు ఆలోచన మంది అన్నట్టు తీసుకుంటాడు. అర్థమైందండి? ఇద్దరు పిల్లలు ఉంటారండి. ఇవాళ బడికి వెళ్దామని మనసు వాళ్ళకి వచ్చినప్పుడు ఒకడేం చేస్తాడు తెలుసా? బడికి వెళ్ళే మనసు కలిగిన ఆలోచన తీసుకున్నాడు, బడికి వెళ్తాడు. ఇంకొకడు ఏం చేస్తాడు తెలుసా? ఇవాళ ఎగ్గొట్టరా అని ఆలోచన వచ్చింది అనుకో, ఎగ్గొడతాకే ప్రయత్నం చేస్తాడు. దానికోసం నాటకాలు, డ్రామాలు ఎన్నైనా వేసేస్తారు. అవునా కదా? వేస్తారేరా? ఒకడెంక తోడమాకుండా అందరూ అదే బాప్తలే. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే వాడికి చెడు ఆలోచన రాగానే చెడు ఆలోచన తీసుకున్నాడు, మంచి ఆలోచన రాగానే మంచి ఆలోచన తీసుకున్నాడు. ఇప్పుడు కయ్యోను ఇదివరకు చేసింది చాలదన్నట్టుగా దేవుడు అతని అర్పణ అంగీకరించకపోయేసరికి ఇంకొక దుర్మార్గపు ఆలోచన వచ్చింది, తమ్ముడిని కొట్టాలి, చంపాలని. ఆలోచన కూడా నాదే అని తీసుకున్నాడు ఆయన. అది తీసుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా దాన్నే అది అమలుపరిచాడు, అప్లై చేసేసాడు ఇక దాన్ని. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దానిని బట్టి అతడు ఏమయ్యాడంటే ఏమండి, తన ఆలోచన దుర్మార్గంగా ఉన్నప్పుడు ఆ దుర్మార్గపు ఆలోచన అనుసరించే కార్యం చేసినప్పుడు కయ్యోను శాపగ్రస్తుడై దేశ దిమ్మరి నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. అర్థమవుతుందా? మనము మొదట వాక్యం చదువుకున్న యెషయా గ్రంథం 65:2లో తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమున నడుచుచున్న జనులను. ఎవరంటండి వీళ్ళు? ఎవరు? తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమున నడిచే ప్రజలు. ఈ రోజున మనుషులందరూ కూడా వారికి కూడా సొంత హృదయం ఒకటి ఉంది, సొంత ఆలోచన ఒకటి ఉంది, సొంత దృక్పథం ఒకటి ఉంది. దానిని బట్టి వాళ్ళు ఏమవుతున్నారంటే వాళ్ళ జీవితాన్ని ముందు కొనసాగిస్తున్నారు. యవ్వన కాలంలోకి రాగానే 10th అయిపోయింది, ఇంటర్ ఏం తీసుకుంది, వాడి ఇష్టం, వాడి ఆలోచన, నేను ఇది తీసుకుంటా, వెళ్తా. ఏమండి, ఎవరికి వాళ్ళు ఏం చేస్తారు? ఒక డెస్టినేషన్ ఏర్పాటు చేసుకుంటారు, ఒక వృత్తిని ఎన్నుకుంటారు. ఒక వృత్తిని ఎన్నుకొని ఆ యొక్క మార్గంలో వాళ్ళు నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. హల్లెలూయా. అప్పుడు ఒకడు డాక్టర్ అవుతాడు, ఒకడు యాక్టర్ అవుతాడు, ఒకడు కూలి అవుతాడు, ఒకడేమో ఐశ్వర్యుడు అవుతాడు. ఏమండి, ఒక్కొక్క దారిలో వాళ్ళు వెళ్ళిన దాన్ని బట్టి వెళుతూ ఉంటారు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇది ఎవనికి వాడు సొంతగా నిర్ణయం తీసుకొని ఏమండి తన జీవితాన్ని ఇచ్చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. నాకు ఇలాంటి కారు కావాలి, నాకు ఇలాంటి ఇల్లు కావాలి, నాకు ఇలాంటి భార్య కావాలి, నాకు ఇలాంటి భర్త కావాలి, నాకు ఇలాంటి డ్రెస్ కావాలి, నాకు ఇలాంటి వస్తువులు కావాలి, నేను ఇలాగ ఉండాలి, నేను ఇలాగ నడవాలి అని ఎవరికి వాళ్ళు ఏం చేస్తారంటే సొంత ఆలోచనలు తీసుకుంటూ సొంత నిర్ణయాలతో వారు కోరుకున్న రీతిగా వారు పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి కావాల్సిన సంపాదించుకుంటూ ఉంటారు. గమనించండి, వారికి కావాల్సిన రీతిగా బ్రతుకుతుంటారు. అవునా కాదా? ఎవరి ఆలోచనలు వారు వెళ్తారా లేదా?
ఒకరిది ఒకరికి కలిసిద్దా? ఒకరిది ఒకరికి. భార్య భర్తలు ఇద్దరు ఉంటే ఒకళ్ళు సాఫ్ట్గా ఉంటే ఒకళ్ళేమో, ఒకళ్ళు అమ్మాయికులైతే ఇంకొకళ్ళేమో భార్య భర్తల్లోనే ఉంటారు. అవునా కదా? అన్నదమ్ములనే చూడండి, మీరేం నవ్వుతున్నారు? మీకు ఏ గుర్తు వస్తున్నాయి? అయితే హల్లెలూయా, మీరు కూడా అట్లాగే ఉన్నారు. అది నిజం, అది వాస్తవం. అందరూ అట్లాగే ఉంటారు. ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఇద్దరికి బుద్ధి ఒకేలాగా ఉండిద్దా? ఉండదు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉంటే ఇద్దరికి ఒకేలాగుంటుందా? ఉండదు. వారి వారి బుద్ధిని బట్టి, జ్ఞానమును బట్టి, తెలివిని బట్టి, వివేకమును బట్టి వారి వారి ఆలోచనలు వాళ్ళు చేసుకుంటూ ఆ ఆలోచనకు తగ్గట్టుగా జీవిత విధానంలో వాళ్ళు కొంతమంది కొనసాగిపోతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. మానవుని యొక్క ఆలోచన ఆది కాలంలోని అపవాది ద్వారా మంచి చెడులతో చెరపబడినప్పుడు, చెడు మంచి అనేది వానిలోకి ప్రవేశించినప్పుడు, ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి మనిషిలో కూడాను ప్రియులారా అదే విధమైనది పనిచేస్తూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క దారిలో వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ ప్రియులారా ఏమండి, వారి జీవితాల్లో కష్ట సుఖాలకు కారణాలు అవే. ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే దానికి కారణము, దానికి ముందు నీ యవ్వన కాలములో నువ్వు తీసుకున్న ఆలోచనతో కలిగిన నిర్ణయమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా మీకు? ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అంటే ప్రియులారా దానికి ముందు నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం, ఆలోచన. నేను ఇలాగ ఉండాలి అని అనుకున్నావు. నేను త్రాగాలనుకున్నావు, త్రాగుబోతుడు అయ్యావు. తిరగాలనుకున్నావు, తిరుగుబోతు అయ్యావు. దొంగతనం చేయాలనుకున్నావు, దొంగవయ్యావు. ఏమండి, ఇంజనీర్ అవ్వాలనుకున్నావు, ఇంజనీర్ అయ్యావు. డాక్టర్ అవ్వాలనుకున్నావు, డాక్టర్ అయ్యావు. యాక్టర్ అవ్వాలనుకున్నావు, యాక్టర్ అయ్యావు. నీ ఆలోచనలు బట్టి, నీ నిర్ణయాలను బట్టి నువ్వు ముందుకు వెళ్ళావు. ఏమండి, ఈరోజు నీవు ఏమై ఉన్నావో దానికి కారణము నీ జీవితంలో నువ్వు తీసుకున్న నిర్ణయమే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీకు ఒకటి చెప్తాను వినండి. ఈరోజు కష్ట సుఖాలకు కారణము ఆలోచన, నిర్ణయాలే. ఈరోజు నువ్వు పడుతున్న ఈ కష్ట సుఖాలకు కారణము ఆలోచన, నిర్ణయాలే. ఈరోజు నువ్వు వేడుస్తున్నావంటే దానికి కారణం ఆ ఆలోచన, ఆ నిర్ణయాలే. ఈరోజు నువ్వు చెడిపోయావంటానికి కారణము ఆ ఆలోచన, ఆ నిర్ణయాలే. ఈరోజు నువ్వు బాధపడుతున్నావంటానికి ఆ ఆలోచన, ఆ నిర్ణయాలే. ఈ ఆలోచన, నిర్ణయాలు అనేవి ఒక వ్యక్తిని భౌతికంగాను ఆధ్యాత్మికంగాను పాడు చేయగలవు, బాగు చేయగలవు. అర్థమవుతుందా మీకు? ఈ ఆలోచన, నిర్ణయాలు అనేవి ఒక వ్యక్తిని భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ, అంటే శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ ఏమండి బాగు చేయడానికి, పాడు చేయడానికి ఇవే కారణం. ఈరోజు నీ భౌతిక స్థితి అయినా లేక నీ ఆధ్యాత్మిక స్థితి అయినా సరే, నీ ఉన్న స్థితిలో ఉండడానికి కారణము నీ ఆలోచన, నిర్ణయాలే. నువ్వు గతములో చేసిన ఆలోచన, ఆ ఆలోచన బట్టి నువ్వు తీసుకున్న నిర్ణయము, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నువ్వు చేసిన పనులు, నువ్వు నడిచిన దారి దీనికి కారణము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మీ గతాన్ని ఏదో తోడేసి మిమ్మల్ని ఏదో ఒక స్థితిలో ఒక మెప్పుగానో లేక ఒక చెడుగా నిలబెట్టాలని నా ఉద్దేశం కాదు. ఒకసారి మిమ్మల్ని దానిలో ఆలోచింపజేసి ఇప్పటికైనా ఒక సరైన ఆలోచనతో, సరైన నిర్ణయంతో, ఒక బ్రైట్ ఫ్యూచర్తో మీరు ముందుకు వెళ్ళాలని, ఈ దృక్పథం మీలో కలిగించాలని మాత్రమే ఈ మాటలు మీకు నేను చెప్తున్నాను. హల్లెలూయా. మిమ్మల్ని మీకు దండేయటాకో లేక మిమ్మల్ని ఎండేయటాకో ఈ మాటలు నేను చెప్పట్లా. ఎవరు కూడా అలా తీసుకోమాకండి. ఇప్పుడు మిమ్మల్ని ఒకసారి ఆలోచన చేసి, ఆలోచింపజేసి సరైన దారిలో మిమ్మలను ఏమండి
నడిపించడానికి ఈ యొక్క ప్రయత్నము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఉదాహరణ మీ ముందు చెప్తాను చూడండి. ఒక వ్యక్తి తన యవ్వన కాలంలోకి వచ్చాడు. యవ్వన కాలంలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి పనికి వెళ్తున్నాడు. ఆడికి కొంచెం సంపాదన వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి యవ్వన కాలంలోకి వచ్చినాక, అతడు ఒక సంపాదనలోకి వెళ్ళినాక ప్రియులారా ఏం జరుగుతుందంటే, మీరు ఆలోచన చేయండి. రూపాయి సంపాదించుకుంటున్నాడు. అయితే అతడు ఆ రూపాయి వచ్చినాక తన ఆలోచనలు అనుసరించి పని చేసుకుంటూ తనకొచ్చిన సంపాదనలో తన జీవితాన్ని తనకు వచ్చినట్లుగా, తనకు నచ్చినట్లుగా జీవించడానికి అలవాటు పడ్డాడు. కావలసినవి కొనుక్కుంటున్నాడు, కట్టుకుంటున్నాడు, ధరించుకుంటున్నాడు, తింటున్నాడు, పెట్టుకుంటున్నాడు, ఏదైనా చేసుకుంటున్నాడు తనకు నచ్చినట్లుగా. తన ఫ్రెండ్స్కి శుభ్రంగా ఎంజాయ్ చేపిస్తున్నాడు, తను ఎంజాయ్ చేస్తున్నాడు, కావలసినవి కట్టుకుంటున్నాడు, కొనుక్కుంటున్నాడు, తింటున్నాడు, అంతా బాగానే ఉంటుంది. అయితే కొద్ది కాలానికి ఏమైందంటే అతడికి వివాహమైంది. కొద్ది కాలానికి ఏమైందండి, అతనికి వివాహమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడికి వివాహమైనాక చక్కటి భార్య దొరికింది. చక్కని భార్య దొరికింది. ఆ భార్యను బట్టి శుభ్రంగా సంతోషిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకు వెళ్ళిన ఆ సంపాదనలోనే ఏం చేస్తున్నాడు, ఇప్పుడు భార్యకి కొంత ఇస్తున్నాడు, 100-200 ఇంట్లో చూసుకోవడానికి. మిగిలిన ఏం చేస్తున్నాడు, అదే ఫ్రెండ్స్, అదే అలవాట్లు, అదే విధానం ఏం చేస్తున్నాడండి, అదే రీతిగా కొనసాగుతున్నాడు. కొద్ది కాలం ఇట్లా బాగానే సాగింది. తర్వాత ఏమైందో తెలుసా, కుటుంబం పెరిగింది, బాధ్యతలు బరువులు పెరిగినాయి. అలవాట్లు ఏమైనా మారినాయా, ఫ్రెండ్స్ ఏమో వదిలేరా. కొద్ది కాలానికి ఆయన పనిలో కూడా అనుకున్నంత సంపాదన రాట్లా, పనిలో కూడా పరిస్థితి మారింది. పనులు ఎప్పుడు ఎల్లకాలం ఒకేలాగా ఉంటాయండి. పనిలో పరిస్థితి మారింది, కుటుంబంలో బరువు బాధ్యతలు పెరిగినాయి, అలవాట్లు మారలేదు, స్నేహితులు మారలేదు. అప్పుడు ఏమవుతుంది, జీవితం ఇబ్బందిగా సాగుతుంది. జీవితం ఎలా సాగుతుందండి, ఇబ్బందిగా సాగుతుంది. దీనికి తోడు కొద్ది కాలానికి మనోడి ఆరోగ్యం కూడా కొంచెం దెబ్బతింది. ఆరోగ్యం కూడా ఏమైందండి, దెబ్బతింది. మనుషులకి ఇంట్లో ఆరోగ్యాలను ఒకేలాగా ఉంటాయా? ఇప్పుడు కాలాన్ని బట్టి 30 దాటితేనే అమ్మగారికి 100 పెట్టాలి, అయ్యగారికి 100 పెట్టాలి, పిల్లలకి 100 పెట్టాలి. ఎవడికి ఏ రోగం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ బలహీనత ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఏం చేయాలి, ఖర్చులతో పాటు అవి కూడా పెరిగిపోతున్నాయి. హల్లెలూయా. పనిలో చూస్తేనేమో అనుకున్నంత రాట్లా, అలవాట్లు చూస్తేనేమో మానలేనివి, ఖర్చులు చూస్తేనేమో పెరిగాయే కానీ తరిగేయి కాదు. ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తి ఒక నిర్ణయం తీసుకోవాలి, ఆలోచన తీసుకోవాలి. ఏంటి ఆలోచన? ఇప్పుడు ఏం కావాలి, డబ్బు కావాలి. డబ్బు అప్పులోడు ఇస్తాడు. ఎవరిస్తారు? అప్పులోడు ఇస్తాడు. ఎవడు? వడ్డీలోడు, రోజువారీ కూడా ఇస్తాడు. సో ఈ అవసరాలకి ఏమవుతుంది, ఆ రూపాయి తీసుకొని ఈ అవసరాలు, సంపాదన ఏమైనా పెరిగిందా? ఏం పెరుగుతున్నాయి? ఖర్చులు పెరుగుతున్నాయి, అలవాట్లు పెరుగుతున్నాయి. మరి సంపాదన పెరగకుండా ఈ ఖర్చులకి అప్పులకి ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఏడు నుంచి వస్తుంది రూపాయి? ఏడు నుంచి వస్తుంది? ఫస్ట్ అయితే ఏదో చిన్న అవసరం కాబట్టి అప్పు తీసుకొని అటు ఇటు ఏదో కిమ్మిని బిమ్మిని చేసి నడిపేసాం. ఇప్పుడు అప్పులు కూడా పెరిగిపోయినాయి, ఖర్చులు పెరిగిపోతున్నాయి. అదిగో అలాంటి సమయంలో మనుషులు ఏం చేస్తారు తెలుసా? ఒక ఆలోచన చేస్తారు.
అప్పుడే అనేకమైన తప్పటడుగులు పడతా ఉంటాయి మనిషికి. అప్పుడే ఎందుకు మనుషులు వ్యభిచారులు, దొంగలు, మోసగాళ్ళు ఇలా నానా రకాలైనటువంటి చెడు పనులకు, చెడు కార్యాలకు అలవాటు పడ్డ కారణం ఏంటంటే వాళ్ళు బుద్ధి లేకో మనస్సాక్షి లేకో కాదు, వాళ్ళ పరిస్థితులు వాళ్ళని అట్లా డిమాండ్ చేస్తాయి. అప్పులు పెరిగిపోతున్నాయి, ఖర్చులు పెరిగిపోతున్నాయి, కుటుంబం ఏం చేయాలో తెలియదు, పనిలో చూస్తే ఇది లేదు, ఆరోగ్యం సరిలేదు, బాధ్యతలు ఏమి ఎక్కువైపోతున్నాయి, ఏం చేద్దాం అని అప్పుడు మనిషి ఏం చేస్తాడు తెలుసా? తప్పటడుగులు వేస్తాడు. ప్రియులారా, ఆ అడుగులు ఒక్కొక్కరిని ఏం చేస్తాయి అంటే భయంకరమైన స్థితికి తీసుకుని వెళతాయి. అవి ఒక్కొక్క సమయంలో ఉరిగా మారిపోతాయి. అది అయిపోయినాక ఇక ఆ మనిషికి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంకా ఆ మనిషికి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంకేముంది? ఇంకా చావే శరణ్యం. ఎత్తుకురారా, ఏదో ఒకటి ఎత్తుకురారా, తీసుకొని తాగేద్దాం. భార్య అంటది భర్తతో, భర్త అంటాడు భార్యతో, ఈ కాదంటే నువ్వు నాకు అక్కర్లేదు, వెళ్ళిపో, ఈ కాదంటే నేను ఎందుకు పడాలి కాపరి జీవితం. ఇలాంటి ఆలోచనల నిర్ణయాలు అప్పుడు మరలా వేరుగా అవుతాయి. అప్పుడు వేరైపోయినప్పుడు ప్రియులారా మనుషులు మరింత సంకటంలో పడిపోతారు. మనుషులు మరింత సంకటంలో పడి మరింత నాశనానికి వెళ్ళిపోతూ ఉంటారు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో మానవ జీవితాలు అనేకమైనవి నాశనమవుతున్నాయండి. ఈ రోజున అనేక కుటుంబాలు, అనేక బ్రతుకులు ఏమండి ఘోరంగా మారడానికి కారణం ఇదే. వారి జీవితంలో సరైన ఆలోచన లేకపోవటమే, సరైన నిర్ణయం లేకపోవటమే. సరైన ఆలోచనతో కూడిన నిర్ణయం తీసుకొని సరైన మార్గంలో వెళ్ళి సరైన విధానంతో జీవిస్తున్నట్లయితే ఆ కుటుంబం బాగానే ఉండేది, ఆ సంసారం బాగానే ఉండేది, ఆ జీవితం బాగానే ఉండేది. ఈ రోజున ఏమైపోతున్నారు? మొక్క చెక్కలైపోతున్నాయి. ఏమండి, అంత అయిపోయినాక ఇంకేముంది? ఇక నాశనమే. తాగాడు 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 చెడిపోయాడు పూర్తిగా. ఇంకేం చేస్తాడు? ఆలోచన అయిపోయింది, ఇంకేముంది, పోవటమే అనుకుంటాడు. వాడి దారి నాడు పోవాలనుకుంటాడు. మరి భార్య బిడ్డల పరిస్థితి ఏంటి? దొంగతనాలకు వెళ్ళి పోలీస్ జైల్లో పడ్డావు, భార్య బిడ్డల పరిస్థితి ఏంటి? అక్రమాలకు, మోసాలకు అలవాటు పడి మనుషుల చేతికి చిక్కావు, భార్య బిడ్డల పరిస్థితి ఏంటి? నీ జీవితం ఏంటి? నీ ఆలోచన నేనేం చేస్తుంది? నీ నిర్ణయాలు నేనేం చేస్తున్నాయి? ఎక్కడ తీసుకొని వెళ్తున్నాయి? ఏ ప్రతిఫలాన్ని నీకు ఇస్తున్నాయి? దేనిలో నువ్వు నడుస్తున్నావు? నీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన ఆలోచన నిర్ణయాలతో నువ్వు వెళితే, జాగ్రత్త పడితే నీ జీవితం బాగుంటుంది. అది కానీ దారి తప్పితే నీ బతుకంతా దారి తప్పితే. అర్థమవుతుందా? అది కానీ నీ యవ్వన కాలంలోనే నీ ఆలోచన సరి అయినాయి, నీ అడుగు మంచిగా పడితే, నువ్వు జాగ్రత్త పరుడువై నువ్వు మంచిగా నడిస్తే నీ బ్రతికంత మంచిగానే ఉంటుంది. నీ యవ్వన కాలంలోనే ఒక పనికిమాలిన ఆలోచనకు నువ్వు చెవియొగ్గి ఆ లోకాశలతో, శరీర ఆశలతో ఆ ఆలోచనలు చేసుకుంటూ ఆ ఆలోచనలు అనుసరించి నువ్వు నడిస్తే అది ఇచ్చే ఫలము చేదుగా ఉంటుంది, అది ఘోరంగా మారింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఇంతవరకు ఏ ఆలోచనతో నడిచావో, ఏ నిర్ణయాలతో జీవించావో, నీ జీవితాన్ని ఎక్కడికి తీసుకెళ్ళావో, దానివల్ల నువ్వు పడుతున్న బాధ ఏంటో, కష్టం ఏంటో, సుఖం ఏంటో అది నీకే తెలుసు. ఒకవేళ నా ప్రియ దేవుని బిడ్డలారా నీ జీవితం నీకు భారంగా, బరువుగా మారి నువ్వు వేదన పడుతుంటే, ఈరోజు ఈ వాక్యం ద్వారా నీకు ఒక ఆలోచన చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏమండి, ఆలోచన జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 19, 20.
అమ్మా 21 చూడండి. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే. హల్లెలూయా. నరుని హృదయంలో అనేక ఆలోచనలు పడతాయంట, కానీ ఏది స్థిరము? యెహోవా యొక్క ఆలోచన. యెహోవా ఎవరు? యెహోవా ఎవరండి? ఎవరు? గట్టిగా చెప్పాలి. నా సృష్టికర్త అని చెప్పాలి. ఏం చెప్పాలమ్మా? నా సృష్టికర్త, నన్ను కలుగు చేసిన వాడు, నన్ను ఒక ఏర్పాటులో కలుగు చేసిన వాడైనా, నన్ను ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వాడైనా. కాబట్టి నా ఎడల ఆయన ఆలోచనలు స్థిరము. ఒక సామెత ఉంది, కుక్క పెత్తనం గాడిదే చేయకూడదు, చేస్తే ఈ బగిలిది అంటారు కదండి. అవునా కాదా? కుక్క పెత్తనం అంటే కుక్క పని కుక్కే చేయాలి, గాడిద పని గాడిదే చేయాలి. నువ్వు కుక్కగా పుట్టినాక గాడిదగా బ్రతుకుతానంటే ఆ శాస్త్రం ఒప్పుకోదు. గాడిదగా పుట్టినాక కుక్కలా బ్రతుకుతానంటే శాస్త్రము ఒప్పుకోదు. నువ్వు ఎలా పుట్టావో అలాగే బ్రతకాలి. ఏమండి? అలాగే దేవుడు నిన్ను ఏ ఏర్పాటులో నిన్ను కలుగు చేశాడో పిల్లరా, ఆ ఏర్పాటులోనే నీవు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏర్పాటు మారిందా? ఏమండి? స్థానం మారిందా? జీవితం నష్టమే. ఏర్పాటు మారితే జీవితాన్ని కోల్పోవాల్సిందే కంతే. ఆదాము అవ్వలు ఒక ఉద్దేశ ప్రణాళికతో ఏదైనా తోటలోకి వచ్చారు. అపవాది ఆలోచన చేత చెరపబడ్డారు. ప్రియులారా, నాశనానికి వెళ్ళిపోయారు, మరణాన్ని కొని తెచ్చుకున్నారు. యేసు ప్రభు దగ్గర ఒక మంచి శిష్యుడిగా చేరాడు. ఎవరో? ఇస్కరియోతు యూదా. అయితే అపవాది వానిలో ఒక ఆలోచన పుట్టించాడంట. ఆ ఆలోచన చేత చెరపబడి సాతానుకు దాసుడై నాశనానికి వెళ్ళిపోయాడు ఇస్కరియోతు యూదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు కూడా అపవాది యొక్క ఆలోచన చేత చెరపబడి నాశనానికి వెళ్ళిపోతున్నావన్న సత్యాన్ని నువ్వు గ్రహించు. నువ్వు చెడిపోవటానికి, పతనమవటానికి, పాడవటానికి కారణం అదే. నీ జీవితంలో ఆ అపవాది ఆలోచన అంటే వాడు వచ్చే నీకు స్పెషల్గా రాయ్యా, ఇదిగో నీకు ఈ ఆలోచన చెప్తానని చెప్పడం. నీలో చెడు బుద్ధి పుట్టియటమే వాడి పని. నీలో చెడు ఆలోచనలు పుట్టియటమే వాడి పని. నీలో చెడు ఆశలు, చెడు కోరికలు పుట్టియటమే వాడి పని. నీలో ఆ ఆశలు, ఆ కోరికలు ఏమండి ఎక్కువ అవుతున్నాయి అంటే కారణం అక్కడ అపవాదిగాడు పనిచేస్తున్నాడని అర్థం. నీకు తప్పుడు ఈ పిచ్చి పనికి మాలిని లోకానుసారమైన పాపిష్టితో కూడిన ఆలోచనలు, తలంపులు నీళ్ళు ఎక్కువైతున్నాయి అంటే వాడు అపవాదిగాడు విత్తుతున్న విత్తనాలని గుర్తుపెట్టుకోవి. తిన్నని మార్గాలను వదిలిపెట్టేసి చెడ్డ మార్గాలు నీలో ప్రేరేపితమవుతున్నాయి అంటే దానికి కారణం వాడు ఆలోచనే. బుద్ధిగా చదువుకునే నిన్ను చదువుకోకుండా ఏమండి చేస్తున్నాడంటే అది వాడు ఆలోచనే. 10వ తరగతి దాకా బాగా చదివా, ఇంటర్లోకి అయినాక ఏమైందో మరి. ఈ కాలేజీకి అట్లా పార్కులకి వెళ్తున్నావు అంటే అది ఆడ ఆలోచనే. అర్థమవుతుందా? నిన్నటిదా క్యారేజీ పట్టుకొని పనికి వెళ్ళావు, ఈరోజు క్యారేజీ ఇంటికాడ పడేసి ఏడకో పోతున్నావు, చెట్ల కింద కూర్చొని పేకాట ఆడుతున్నావు అంటే దాన్ని ఆడ ఆలోచన అది. అర్థమవుతుందా? ఈ అపవాది ఆలోచనలకు నువ్వు చోటిచ్చినంత కాలము నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు నిన్ను చెరిపి నాశనం చేయడానికి చూస్తాడు. పనికి వెళ్ళాల్సి నువ్వు పేకాటకి వెళ్తున్నావు అంటే దానికి కారణం అదే. దేవుడు నీకు ఇచ్చిన రూపాయలు నువ్వు జాగ్రత్త చేసుకోకుండా దాన్ని పాడు చేస్తున్నావు అంటే దానికి కారణం అదే. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని సరిగా నువ్వు ఇది చేసుకోలేకపోతున్నావు అంటే దానికి కారణం అదే. అపవాది నీలో పుట్టించే ఆ దురాలోచన, ఆ దుష్టాలోచన, ఆ తప్పుడు తలంపునికి నువ్వు ఎప్పుడైతే చోటిస్తావో అప్పుడు నీ పతనం స్టార్ట్ అవుతుంది.
ఆ తప్పుడు ఆలోచనలకు నువ్వు లోపడకుండా ఉంటే మంచిది. హల్లెలూయా. ఆ తప్పుడు ఆలోచనలకు నువ్వు చోటు ఇవ్వకుండా ఉంటే మంచిది. లేదంటే వాడు నిన్ను పతనానికి తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఒక ప్రణాళికతో ఆయన చేసినప్పుడు, ఒక ఏర్పాట్లో నేను చేసినప్పుడు, ఆ ప్రణాళిక ఏర్పాట్లో నీవు ఉండాలి. మీరు గమనించాలి. దానికి తప్పి నువ్వు వెళుతున్నావంటే అది చెరుపుకే కారణం. ప్రతి తల్లి, ప్రతి తండ్రి వారి పిల్లలు ఎలా ఉండాలనుకుంటారు? చెప్పాలి. ఏ పిల్లోడైనా తప్పుడు ఆలోచన తీసుకొని, ఏమ్మా విన్నావా, కళ్ళు మూసుకుని విన్నావా, మంచిది. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మా నీ పిల్లోడు తప్పుడు ఆలోచనలతో, తప్పుడు మార్గాల్లో, తప్పుడు పనులు చేస్తూ వెళుతున్నాడు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? బాధపడతావా పడవా? బాధపడతారు కదా. ఎంత బాధపడతారు? ఇదేందన్నయ్య, వాడి కోసమే కానీ నేను బతుకుతుంది, నా ఆశలు, నా కళ్ళు, నా కోరికలన్నీ వాడే కదన్నయ్య, వాడే ఎట్టయిపోతే, వాడే చెడిపోతే నేను ఎంత కష్టపడేందుకు, ఇక నేను ఎంత సంపాదించేందుకు, నేను దివారాత్రులు వీడి కోసమే కదా అంటావనవా? ఏమండి, నీకే ఎంత బాధ ఉంటే మరి నువ్వు చెడిపోతుంటే నీ దేవునికి ఎంత బాధ ఉంటుంది? ఆలోచన చేసావు ఎప్పుడైనా? ఆలోచన చేసావు ఎప్పుడైనా? ఇలాంటి మంచి ఆలోచన మాకు ఎందుకు వస్తాయి పాస్టర్? హృదయంలో ఏ ఆలోచనలు వస్తాయి? పాపిష్ట ఆలోచనలు వస్తాయి. పాపిష్ట ఆలోచనలతో బ్రతుకుతాం, కానీ ఇలాంటి ఆలోచనలు మాకెందుకు వస్తాయి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాడండి, తయారు చేసుకున్నాడు. ఆయన కుమారుడిగా, కుమార్తెగా నువ్వు ఉండి ఆయన వల్లే నీవు ఉండాలని నిన్ను ఒక మనిషిగా చేసి, సృష్టి అంతటి మీద నీకు ఒక విలువను, అధికారాన్ని ఇచ్చి, నిన్ను గొప్పగా చేసి, నేను ఒక ప్రణాళికతో ఆయన పెట్టుకుంది ఎందుకు? నువ్వు చెడిపోడాక. నువ్వు అలా వెళ్తే ఎంత బాధ. అందుకే అంటున్నాడు ఆయన, ఆ లోబడనల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుస్తూ లోబడనల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు. ఎంత ఆవేదన ఉందండి. దేవుని ఆత్మ దానిలో ఎంత బాధపడుతున్నాడు. అర్థమైందా మీకు? అక్కడ నీ ఆలోచనలు అనుసరించి నువ్వు చెడిపోతున్నావు, నువ్వు లోబడట్లేదు. కాబట్టి నీ కొరకు నా చేతులు చాపి దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను, ఎదురు చూస్తున్నాను. అది దేవుని ఆవేదన అక్కడ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆవేదనను అర్థం చేసుకొని దేవుని చిత్తం వైపు తిరిగేవాడు అక్కడున్నాడా? దేవుడు మాకు అక్కర్లేదు, భక్తి మాకు అక్కర్లేదు. మా ఆలోచనతో మేము, మా ఇష్టాలు మాయండి, మా ఇష్టాలు మాయి. మాకు ఆయనతో పని అంటే మేమెందుకు మారు మనసు పొందుతాం? మేమెందుకు బాప్తిసాలు తీసుకుంటాం? అరే బైబిల్ మేము చదవం, ప్రార్థన మేము చెయ్యం. ఏమండి, మందిరాలకు మేము రాం. సొంత ఆలోచనలు అనుసరిస్తూ లోబడకుండా తిరుగుతున్నావు. సొంత ఆలోచనలు అనుసరించి లోబడకుండా తిరుగుతున్నావు. నీ బట్టే దేవుడు బాధపడుతున్నాడు. నీ జీవితం అట్లా చెడిపోవటం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. నువ్వు అలా నాశనం అవటం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే నీ కొరకు చేతులు చాపల్లో ఈరోజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సౌలును రాజుగా చేశాడు. సమూయేలు ద్వారా చక్కని ఆలోచనిచ్చి, సమూయేలుని వెళ్ళి సౌలుతో చెప్పు ఈ పనులు చేయమని. సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, సౌలుని ఇలా చేయి, ఇలా చేయి. కానీ వెళ్ళి చేసాడా? సౌలు అలా చేయలా. ఏం చేశాడు? తన ఆలోచన, తన పనివారి ఆలోచన తీసుకొని దేవుని ఆలోచన వదిలేసేసి తన చిత్తానుసారంగా బ్రతకడానికి అలవాటు పడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన యొక్క చిత్తానుసారంగా అలవాటు పడిపోయాడు.